హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏబీ విద్యుత్ అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ చేసినట్టయితే అవి ఎలా రెక్టిఫై చేయాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ మూవింగ్ టు ద వెబ్సైట్. ఏబీ విద్యుత్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వన్స్ గో త్రూ ఇట్. మన వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఇంపార్టెంట్ నోటీస్ అని ఉంటుంది. ఇఫ్ యూ నీడ్ టు అప్డేట్ ది అప్లికేషన్, ఓన్లీ వన్ ఛాన్స్ టు ఎడిట్ ది అప్లికేషన్. కాబట్టి ఈ వన్ ఛాన్స్లో అన్ని అప్లికేషన్లో కరెక్ట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ది కంటిన్యూ టు పోర్టల్. వన్స్ అగైన్ లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్యాబ్లో సర్వీసెస్ కింద ఫిఫ్త్ ఆప్షన్లో రీఓపెన్ అప్లికేషన్ ఉంటుంది. దెన్ యాజ్ షోన్ ఇన్ ద ట్యాబ్, click on generate OTP. After entering the OTP, click on confirm and edit. You will be successfully returned to edit the application. But మనం once again login అవ్వాల్సి ఉంటుంది. After login once again to the portal, you can edit anything by clicking on the edit option. మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ రైజ్ అయితే డోంట్ హెజిటేట్ టు కామెంట్. ఇంకా ఎవరైనా అప్లై చేయని వారు ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో హౌ టు అప్లై కూడా అప్లోడ్ చేశాను. యూ కెన్ వాచ్ దేర్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.